పలానా పని చేస్తే నాకేం లాభం వస్తుంది అండ్లా నాకు ఎంత కలిసి వస్తుందని ఆలోచన చేసే జమానిది. తొవ్వెంటొస్తే గిట్లనే ఎవరన్నా లిఫ్ట్ అడిగితే నాకేం గర్జు నేనెందుకు కాపాలే అనుకుంటారు. పెద్దోళ్ళు ఎవరన్నా రోడ్డు దాటియమంటే నేనే దొరికినా నీకని కసురుకుంటారు. ఎవ్వల బిజీ అల్లది ఎవ్వల తిప్పలాల్లయి. ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఆసరగారు కొందరు అయితే. కానీ పైసా ఫాయిదా లేకున్నా అందరి కోసం ఆలోచన వేసేటోళ్ళు కొందరంటే కొందరే ఉంటారు. అండ్లా గీ తాత ఒగలు కానీ గిట్ల చెప్పుకోవాల్సి వచ్చింది. వనజీవి రామయ్య తాత కాలం చేసిండు. గుండెపోటు తోటి తెల్లంజామున ఇంట్లోనే పానం పోయింది. అసలు పేరు దరిపల్లి రామయ్య. గట్ల పిలిస్తే ఎవ్వలకు తెలియదు. వనజీవి రామయ్య అంటేనే అందరికి గుర్తు. కోటికి మీద మొలకలు పెట్టిండు. మరి సొంతూరు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. మొలకలన్నా పచ్చదనమన్నా మస్తు పాయరం తాతకు. 45 ఏండ్ల సంధి ఇదే పని. ఇంటి కోసం కుండలు చేసేది, పాలమ్మేది. ప్రకృతి కోసం చెట్లు పెంచేది. అడవులు, రోడ్డు పక్కన జాగలు, సర్కార్ ఆఫీసులు, గుళ్ళు, బళ్ళు, చెరువు కట్టలు, పవెట్ భూవులు ఏడ తావుంటే ఆడ ఓ మొలక పెడుతుండే. పచ్చదనం పెంచుకోవాలని గిట్ల బోర్డు తలిగించుకొని తిరిగేది ఏండ్ల సంధి. అవ్వగిన మస్తు ఆసరైతుండే రామయ్య తాతకు. మన్మరాళ్ళకు కూడా చెట్ల పేర్లే పెట్టిండంటే చూడుండ్రిగా. 50-60 మొక్కల్ని ఒక సంచిలో పెట్టుకొని సైకిల్ వేసుకొని ఖమ్మం పట్టణం నుండి అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రతి మొక్కను నాటి వాళ్ళు చాయ్ పోస్తే తాగేవారు కానీ ఎక్కడ ₹1 కానీ డబ్బులు తీసుకోకుండా మొక్కలు నాటుకుంటూ వచ్చారు. నీ గీనకేం పనిలేనట్టుంది అని మొదట్లో నవ్వుకునేదట చాలా మంది. కానీ ఇప్పుడు మన కాడ మహారాష్ట్ర వైలల్లా రామయ్య తాత గొప్పతనం మీద పాఠం పెట్టిండ్రంటే ఎంత కాయిస్తో చేసిండో ఆలోచన చేసుకోండిగా. గా పంతనం గుర్తుపట్టి సెంటర్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చింది 8 ఏళ్ల కిందట. ఒక్కరోజు ముందు కూడా నాకు రామయ్య గారు ఏదో కార్యక్రమంలో కాదు, కేవలం గింజలు సేకరించేటటువంటి కార్యక్రమంలోనే నేను ఆయన గారిని చూసా. ఈ లోపల ఈ విధంగా జరగడం అనేది, ఈడ చెట్టు పెడితే నాకేమొస్తుంది, గా పనులు నేను తింటనా అని ఆలోచన చేయలేదు. కాబట్టే తాత కాలం చేసిండని తెలిసి పెద్ద పెద్దోళ్ళంతా నివాళులర్పించిండ్రు. సోషల్ మీడియాలో గొప్ప గొప్ప పోస్టులు పెట్టుడు కాదు, శాతనైన కాడికి పచ్చదనం పెంచుడే వనజీవి రామయ్య తాతకు మనం ఇచ్చే అస్సలు నివాళి.